వెల్కమ్ టు కీ కలర్స్. రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, రెమ్యూనరేషన్ తో ఇండియాను షేక్ చేయడం, మహా స్టార్ హీరోల లైఫ్ ని కూడా డిసైడ్ చేయబోయే సినిమా స్టోరీ నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ ద స్టోరీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. కూలీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా దేశమంతా కాదు వరల్డ్ వైడ్గా బజ్ క్రియేట్ చేసిన సినిమా. మరో 2 నెలల్లో రిలీజ్ కాబోతున్న కూలీ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉండటానికి స్టార్ కాస్ట్, లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ఓ కారణం అయితే, రజనీకాంత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా మరో హైలైట్ పాయింట్. తెలుగులో నాగార్జున, కన్నడలో ఉపేంద్ర, హిందీలో అమీర్ ఖాన్, ఆల్ ఓవర్ ఇండియా రజనీకాంత్, ఇలా అన్ని భాషల్లో మహా స్టార్లు ఒక చోట ఉండటమే కాదు, హిట్ చూసి ఎన్నాళ్ళు అవుతుందో అనుకుంటున్న అమీర్కి ఇందులో పవర్ఫుల్ అపియరెన్స్ కూడా పడింది. విక్రమ్లో సూర్య కనిపించింది 4 నిమిషాలే అయినా సినిమా మొత్తంలో ఆ రోల్ హైలైట్ అయినట్టుగా అమీర్కి కూడా స్పాట్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ లోకేష్. డార్క్ థీమ్తో మాఫియా, డ్రగ్స్ లాంటి బ్యాక్ డ్రాప్లో సినిమాలు తీయడం లోకేష్ స్టైల్. ఈసారి మాత్రం బంగారం స్మగ్లింగ్ స్టోరీ లైన్తో కూలీ వస్తోంది. ఇంకా ఇందులో రజనీకి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఇప్పటికే ఇండియా అంతా టాకింగ్ పాయింట్ అవుతోంది. రజనీ ఏకంగా 280 కోట్లు కూలీ కోసం తీసుకుంటున్నారు అనే మాట షాకింగ్ గా ఉంది. ఓ పెద్ద హీరో సినిమా మొత్తం లైఫ్ టైం వసూళ్లు 280 కోట్లు ఉన్నా కూడా అది రికార్డే అంటారు మామూలుగా. అలాంటిది రజనీ ఒక్క సినిమాకే ఇంత ఛార్జ్ చేయడం అంటే నిజంగా ఛార్జ్ బస్టర్. పైగా కూలీ బ్యానర్ ఏమి కొత్తగా వచ్చింది కాదు. సన్ పిక్చర్స్ అంటే ఇంతకు ముందు లోకేష్ సినిమాలు తీశారు. రజనీ కెరీర్లో టిల్ డేట్ హైయెస్ట్ గ్రాఫర్గా ఉన్న జైలర్ తీసింది కూడా సన్ పిక్చర్సే. ఆ సినిమా 600 కోట్లకు పైగా థియేటర్లలో వసూళ్లు చేసింది. ఓటీటీ, మ్యూజిక్ లాంటివి అదనం. అందుకేనేమో ఈసారి ఏకంగా ఇంత భారీగా ఛార్జ్ చేస్తున్నారు రజనీకాంత్. 45 ఏళ్ల కెరీర్ చూస్తే గత 5-6 ఏళ్లలో రజనీ రెమ్యూనరేషన్ అంతకుముందు 40 ఏళ్లలో టోటల్ టాలీ కన్నా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే జైలర్కి చాలా ఏళ్ల ముందు రజనీకాంత్ రెమ్యూనరేషన్ 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. ఈ లెక్కన కూలీ 1000 కోట్లు వసూళ్లు చేసినా కూడా అదంతా పెద్ద విషయం కాదనే అనుకోవాలి. సుఖముంది అనుభవించే మనసుందంటే స్వర్గంలో చోటుంటుంది. ఇండియా వైడ్ ఫేమ్ ఉండటం, ఇంతకు ముందు 2 సినిమాలకు 500 కోట్లకు పైగా వసూళ్ల రికార్డులు ఉండటం లోకేష్ మీద నమ్మకానికి కారణం. ఏ మాత్రం అంచనాలకు దగ్గరగా వచ్చినా కూలీ బాక్స్ ఆఫీస్ ను షేక్ ఆడించడం ఖాయం అనుకోవాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పాలి. ఓకే, దిస్ ఇస్ కీ కలర్స్.